స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల వ్యవహారంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని కోరారు. అమరావతిలో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో కీలక అంశాలు చర్చించారు సీఎం చంద్రబాబు. వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047, C4 పాలసీ, ముద్రా రుణాలు, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా, టిట్కో ఇళ్లు, రూరల్ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణ లాంటి అంశాలపై బ్యాంకర్లతో చర్చించారు. 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకుని ఇందులో భాగంగా కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమన్నారు చంద్రబాబు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్న చంద్రబాబు అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు హార్టికల్చర్ రైతులకు ఎక్కువ రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు సాయం ఇవ్వాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే రుణమిచ్చే పరిస్థితి రావాలని బ్యాంకర్లకు సూచించారు చంద్రబాబు. హార్టికల్చర్ సాగుతో పాటు ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకులు అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య మాట వినిపించకూడదన్నారు చంద్రబాబు. రైతుల ఆత్మహత్యల నివారణకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం కంటే ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వంతో పాటు బ్యాంకర్లు ఏం చేయాలి అనే దానిపై మేధోమథనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు ఈ విషయంలో మరింత ఎక్కువ చొరవ చూపాలన్నారు. ఎంఎస్ఎంఈలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. అది సాకారం కావాలంటే చిరు వ్యాపారులకు రుణాలు సులభతరం చేయాలన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అన్ని విభాగాలు, రంగాలు దెబ్బతిన్నాయన్నారు చంద్రబాబు. వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి బ్యాంకుల సహకారం అవసరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేర్వేరు శాఖల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేస్తోందన్నారు. ఈ విచారణకు బ్యాంకుల నుంచి కొంత సమాచారం అవసరం అవుతుందన్నారు చంద్రబాబు. విచారణలో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.